Don't waste food and water, and please save environment. హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్నలోకం. నేను ఈరోజు మా చిన్ని గార్డెన్ని చూపించబోతున్నాను. ఇది మా ఇంటి అవతల ఉన్న మామిడి చెట్టు అండి. ఇంటి అవతల సైడ్ గార్డెన్ ఇది. ఇలా మేము డ్రిప్స్ పెట్టుకున్నామండి మొక్కలకి వాటర్ సప్లై కోసం. అమెజాన్లో ఆర్డర్ చేసి మేమే ఫిట్ చేసుకున్నాము. ఎందుకంటే అన్ని మొక్కలకి వాటర్ సప్లై చేయడం కొంచెం కష్టం కదా. చాలా ఇంటి చుట్టూ మొక్కలు ఉన్నాయి మాకు. ఇది వచ్చేసి మందార మొక్క అండి, కనిపిస్తున్నాయి కదా మందార ఫ్లవర్స్. ఇది రాకీ ప్లాంట్, ఇది క్లైంబర్ అండి. ఇది వచ్చేసి టెంపుల్ ప్లాంట్ అండి, చాలా పొడుగ్గా గుత్తులు గుత్తులుగా వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి మనకి. ఇది నందివర్ధనం. నందివర్ధనం చెట్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి మునగ చెట్టు అండి. ఈ పెద్ద కుండీలో మునగ చెట్టు పెట్టాను నేను. రీసెంట్గా ఈ మునగ చెట్టు ప్లాంట్ చేశాను. ఈ షెడ్ కూడా రీసెంట్గా వేయించామండి మేము. ఇది వచ్చేసి వాయిలెట్ కలర్లో ఉండే మిర్చి అండి. చాలా చిన్నగా ఉంటాయి ఈ మిర్చి, బట్ స్పైసీగా ఉంటాయి. ఇది అలోవెరా ప్లాంట్. ఈ పక్కన వచ్చేసి వెజిటబుల్స్ కోసం అని చెప్పి మేము ఉంచామండి, బట్ చీమలు కొంచెం డ్యామేజ్ చేశాయి. సో దీన్ని కేర్ తీసుకోవాలి. ఇది వచ్చేసి బోడ కాకరకాయ అండి. దీనికోసం ఇలా స్టిక్స్తో అరేంజ్ చేశాను నేను. ఇది చామదుంప ప్లాంట్ అండి. మనం బయట నుంచి వెజిటబుల్స్ తెచ్చుకున్నప్పుడు చామదుంప తెచ్చి పెట్టాను. ఇలా లీవ్స్ వచ్చేసాయి. ఈ లీవ్స్ నేను కర్రీస్లో వాడుతూ ఉంటాను. ఇది మామిడి చెట్టు అండి. 3 years బ్యాక్ మేము ఒక టెంక పెట్టడం వల్ల వచ్చిన ప్లాంట్ ఇది. ఇంత పెద్దగా అయిపోయింది. ఈ కుండీల్లో నేను ఆకుకూరలు, పొనగంటి కూర వేస్తూ ఉంటాను జనరల్గా. మొన్ననే హార్వెస్ట్ చేశాను, అందుకే ఖాళీగా ఉన్నాయి. ఇది మనీ ప్లాంట్ అండి. ఆ పక్కన తమలపాకు చెట్టు. ఇది వచ్చేసి జామ చెట్టు అండి. జామకాయలు చాలా కాస్తూ ఉంటాయి. ఇయర్కి 2 సార్లు ఒక 50-60 కాస్తూ ఉంటాయండి. చాలా స్వీట్గా ఉంటాయి. ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం ఎండ పడక మొక్కల గ్రోత్ తక్కువగా ఉందండి. సో ఇవన్నీ తీసేసి కొంచెం ఎండ లేకుండా కూడా పెరిగే చెట్లు పెడదామని అనుకుంటున్నాము. అవన్నీ పెట్టాక నేను మళ్ళీ మా గార్డెన్ని నేను మీకు అప్డేట్ చేస్తాను. ఇది సపోటా ప్లాంట్. ఇది అరటి చెట్టు అండి. అరటి చెట్టు యాక్చువల్గా చిన్న ప్లాంట్ తెచ్చి పెట్టాము, బట్ యాక్చువల్గా అరటి చెట్టు ఏంటంటే ఒక గెల రాగానే మనం ఆ చెట్టుని కట్ చేస్తూ ఉండాలి. సో పక్క నుంచి చిన్న చిన్న ప్లాంట్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అరటి గెల కూడా స్టార్ట్ అయిందండి. ఈసారి కొంచెం గ్రోత్ తక్కువగా ఉంది. మేబీ సమ్మర్ ఎఫెక్ట్ అనుకుంటా. సమ్మర్ తర్వాత కాత కాబట్టి అలా ఉన్నట్టుంది. బట్ చాలా తీయగా చాలా బాగుంటాయండి అరటి పళ్ళు కూడా. అరటాకులో మేము మామూలుగా భోజనం అండ్ మామూలుగా బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తూ ఉంటాము ఎప్పుడైనా తినాలనిపించినప్పుడల్లా. అరటి చెట్టులో మనకు వేస్ట్ అయ్యే పార్ట్ లేనే లేదండి, అన్నీ యూజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మా ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇలా గ్రీన్గా ఉంటే అప్పుడప్పుడు అలా కూర్చోవడానికి బాల్కనీలో బాగుంటుందని మొక్కలు పెట్టాము. ఇది వచ్చేసి టెర్రాకోటా హ్యాంగింగ్. ఈ పక్కన వచ్చేసి ఈ ప్లాంటారు టేబుల్ రోజెస్ ప్లాంట్ చేశాను నేను. ఈ ప్లాంటార్ని బైండింగ్ వైర్స్తో హుక్స్ కుట్టించామండి మేము పైన. ఆ హుక్స్కి హ్యాంగ్ చేసేసాము. ఈ టెర్రాకోటా హ్యాంగింగ్స్ వచ్చేసి అలా దారిలో వెళ్తుంటే చాలా నచ్చేసి కొనేసి వచ్చామండి. ఇది మా బాల్కనీలో స్వింగ్ అండి. ఇది వచ్చేసి మా డాబా పైన టెర్రస్ అండి, టెర్రస్ గార్డెన్. ఇది 2 months అయిందండి స్టార్ట్ చేసి, అందుకే ప్లాంట్స్ అన్ని కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇది నిమ్మ ప్లాంట్, నిమ్మ చెట్టు అండి.
కాయలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయ్యాయి చిన్న చిన్నగా. అవి గ్రో అయ్యాక మళ్ళీ నేను మీకు షేర్ చేస్తాను వీడియో. ఈ టేబుల్ రోజెస్ చాలా కనిపిస్తుంటాయి మా గార్డెన్లో. అండ్ ఇవి వచ్చేసి టమాటా అండి. టమాటా కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందండి. ఇది బచ్చల కూర. ఇది వచ్చేసి పుదీనా అండి. జస్ట్ స్టెమ్ తెచ్చి పెట్టాను నేను ఇంట్లోకి తెచ్చుకున్నప్పుడు. లీవ్స్ వచ్చేసాయి. ఇది మిర్చి ప్లాంట్ అండి. మిర్చి కూడా ఫ్లవరింగ్ బాగా వస్తుంది. ఇది బెండకాయ అండి. బెండకాయ ఫ్లవర్స్. మామూలుగా మేము మొక్కలకు అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి. స్ప్రేస్ లైక్ పులిసిన మజ్జిగ, ఇంగువ, దాల్చిన చెక్క పౌడర్ అలా అన్నీ యూజ్ చేస్తూ ఉంటాము స్ప్రేకి. ఇది దానిమ్మ మొక్క. ఇంకా చాలా ప్లాంట్స్ యాడ్ చేయాలి టెర్రస్ గార్డెన్లో. బట్ బయటకు వెళ్ళడానికి కోవిడ్ వల్ల కొంచెం సాయిల్ లేక కొంచెం లేట్ అయిపోయిందండి. ఇంకా మొక్కలు యాడ్ చేశాక నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను మా గార్డెన్ని. ఈ వర్షాలు తగ్గాక కూడా ఆకుకూరలు ఎక్కువగా వేసినట్లయితే పురుగులు అవి కొంచెం తగ్గుతాయి. వర్షాకాలం తగ్గితే. ఇది వచ్చేసి బీన్స్ అండి. నేను మా ఇంటికి బీన్స్ తెచ్చుకున్నప్పుడు ఆ సీడ్స్ని నాటాను. ఆ బీన్స్లో ఉన్న సీడ్స్ ఎండబెట్టి. సో ఆ ట్రయల్ సక్సెస్ అయిందండి. మొక్క వచ్చేసింది. ఇది దానిమ్మ మొక్క. మిర్చి, టమాటో అయితే చాలా కనిపిస్తూ ఉంటాయండి మా గార్డెన్లో. ఎందుకంటే అవి రెగ్యులర్ యూస్ చేస్తుంటాం కదా. చాలా పెట్టాను. ఇది వచ్చేసి అంజీర్ ప్లాంట్ అండి. ఇలా చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కదా లోపల, అవి వచ్చేసి మైక్రో గ్రీన్స్ అని చెప్పేసి నేను అలా వేస్తూ ఉంటానండి. అప్పుడప్పుడు అలా తుంచుకొని తినేస్తూ ఉంటాము పచ్చితే. మైక్రో గ్రీన్స్ చాలా హెల్తీ కదా. ఇవి ఇలా తీగజాతి మొక్కల కోసం మేము తీగలు కట్టామండి. ఈ క్లైంబర్స్, క్రీపర్స్ కోసం అని చెప్పేసి ఇలా అరేంజ్ చేసాము. దానికి బీన్స్ ప్లాంట్ అటాచ్ చేశాను నేను. ఇది వచ్చేసి మా ఇంటి పక్కన హిల్ అండి. ఉదయాన్నే చాలా బాగుంటుంది గ్రీన్గా. ఇది డాబా పైనుంచి కింద మొక్కలు వ్యూ అండి. ఇది అరటి చెట్టు. ఇది జామ చెట్టు అండి. ఇప్పుడు నేను డాబా పైనుంచి మా ఇంటి ముందు చెట్లు చూపిస్తున్నానండి. ఈ చెట్లకి రెడ్ అండ్ ఆరెంజ్ కలర్లో ఫ్లవర్స్ వస్తాయండి. చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి మా కంపోస్ట్ బిన్స్ అండి. మేము కంపోస్ట్ని ఇంట్లోనే తయారు చేసి మొక్కలకి ఇస్తూ ఉంటాము. ఎండిపోయిన ఆకులు అండ్ ఇంట్లో పీల్ చేసిన కూరగాయల పీల్స్ అండ్ కూరగాయలు, పాడైపోయిన ఫ్రూట్స్, ఇంకేమైనా ఉంటే ఇందులో వేసి కంపోస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటాము. ఇది వచ్చేసి గుండుమల్లి, తమలపాకండి. తమలపాకులు కూడా చాలామంది పూజలకి తీసుకెళ్తూ ఉంటారు మా ఇంటి నుంచి. ఇది మా టెర్రస్ గార్డెన్ స్టార్టింగ్లో.
ఇది కొత్తిమీర అండి, నేను ట్రేలో వేసి అలా డెకరేట్ చేశాను. తమలపాకు, టేబుల్ రోజెస్ చెప్పాను కదా, చాలా ప్లేసెస్లో ఉంటాయి ఇంట్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.